ఫ్రెండ్స్, ఇప్పుడు వేలి కింద ముగ్గు పెట్టుకుంటే ఇలా బటన్ లాగా వస్తుంది అని చెప్పినాను కదా. మ్యాక్సిమం దాంతో డిజైన్స్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ 3 పెటల్స్ వేసినాను. ఇది ఇంకోటి చూసుకోండి. ఇలా వస్తుంది. దీన్ని సరి చేసుకుంటే అయిపోతుంది. రౌండ్ కావాలన్నా రౌండ్ చేసేయచ్చు. ఇది ఇంకొక స్ట్రోకు. ఇది రౌండ్ చేయకుండానే చేస్తున్నాను. డబల్ లైన్ ఫుల్ అంతా ఫిల్ అయిపోయింది. ఇది ఇంకొక డిజైన్. ఇది సింగిల్ లైన్ వేస్తాను. మీరు వేలి కింద ముగ్గు పెట్టుకొని ఇలా డ్రాగ్ చేయాలి. ఆ బటన్ అనేది ఒక డిజైన్ లాగా బాగా కనిపిస్తుంది. ఇది ఫుల్ డ్రాగ్ చేయకుండా ఈ లోపల ఎడ్జెస్తోన డిజైన్ ముందు చూసినారు. ఇది బటన్స్ లాగా వచ్చేదాని నుంచి ఇది వేరే డిజైన్ అవుతుంది. రౌండ్స్ చేస్తున్నాను అంతే. ఈ ముగ్గుని మీరు ఏ స్టేజ్లో అయినా స్టాప్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవరీ స్టేజ్ ఒక లుక్ వస్తుంది. ఇది బేసిక్ ఫ్లవర్ వేసుకొని ఇయర్ బడ్స్తో చేసినాను. ఫస్ట్ విన్ని చేసినాను, మీకు చూపించే కోసం ఇది ఒకటి పెట్టినాను. ఇలా వేసుకోవాలి. ఇది వేసినాక ఇంత డిజైన్ కూడా బాగానే ఉంటుంది. లేదంటే మధ్యలో ఇలా వేయచ్చు. ఈ మధ్యలోన అది చూపిస్తా. ఇలా వేసేది. ఇక్కడ ఇలా పీకాక్లా షేప్ వచ్చింది కదా, దాన్ని మనము పీకాక్ లాగే చేసుకోవచ్చు. మ్యాచ్ స్టిక్ తీసుకొని దీనికి ఒక ముక్కులాగా పెట్టినామంటే లుక్ బాగుంటుంది. ఇది ముందు వేసిన డిజైనే. ఇయర్ బడ్స్తో వేసిన దానికి మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది. మీ దగ్గర అన్ని డిజైన్స్ స్టాక్ చేసుకునే కానీ అన్ని రకాలు చూపిస్తున్నాను.
సెంటర్లోది రౌండ్ చేసినాను. ఇది మధ్యలో డిజైన్ వచ్చేలాగా దీన్ని వేసుకున్నాను. ఫస్ట్ ఇలా వేసుకోండి. ఈ పైన ఉన్నదాన్ని ఇలా కిందికి తీసుకొని వస్తే ఇక్కడ ఫిల్ అవుతుంది. ఈ పైన ఈ డిజైన్ చేసినాను. ఈ స్ట్రోక్స్ ఇలా బయటికి వేస్తే మీకు ఒక డిజైన్ వస్తుంది. లోపలికి వేసే స్ట్రోక్స్ కూడా చూపిస్తాను మీకు. మీరు వీడియోని అందరికీ షేర్ చేస్తే ఎక్కువ మంది నేర్చుకోగలుగుతారు. పండగలకి, పూజలకి, ఫంక్షన్స్కి ఇలా వస్తుంది. అడ్జస్ట్మెంట్లు ఉంటే కూడా చేసుకోవచ్చు. మీకు ఇది మధ్యలో ఎంటీ వచ్చేలా చేసినాను. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ప్రీవియస్ దాంట్లో బయటికి స్ట్రోక్స్ చూపించినాను కదా, ఇది లోపలికి ఎలా చేయాలో చూపిస్తాను. లోపలికి చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈచ్ అండ్ ఎవరీ స్ట్రోక్ ఒక డిజైన్. మీరు క్రియేట్ చేసిన రంగోలీలు కూడా నాకు పెట్టండి. ఇది బయటికి వేసినది, ఇది లోపలికి వేసిన స్ట్రోక్స్. దీన్ని ఇలా అయినా వదలచ్చు, లేకపోతే ఇట్లా ప్రెస్ చేసుకోండి. సెంటర్ గ్యాప్ అయినా పెట్టండి, ఫిల్ అయినా చేసుకోండి. ఇది ఇంతకుముందు చూపించిన డిజైనే, కాకపోతే బడ్స్ చేసిన దానికి డిఫరెంట్ లుక్ వస్తుంది మీకు. ఇలా జిగ్జాగ్గా వేయాలి. ఈ సెంటర్ ఉన్నది ఇలా వేసాను. మీరు కావాలంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక డిజైను. ఇది ఓన్లీ బడ్స్తోనే డ్రాగ్ చేసినాను అంతే. ఇది స్పూన్తో చేసినాను. ఫస్ట్ మధ్యలో రంగోలీ పోర్ చేసుకొని ఇలా స్ట్రోక్స్ ఇచ్చినాను. మీకు ఇంకో అర్థంకి ఇక్కడ చూపిస్తాను. ఇది ఇంకొక డిజైన్. ఇక్కడ మధ్య నుంచి ఇలా వేసుకోవచ్చు. ఫినిష్ అయిన తర్వాత ఎలా వేసినామనేది అర్థం కూడా కాదు. ఇక్కడ మీకు కావాలంటే ఇంకా డిజైన్స్ వేసుకోవచ్చు.
ఏ స్టేజ్కైనా మీరు నిలబెట్టచ్చు ఈ రంగోలీని. అన్ని రకాలుగాను బాగానే ఉంటుంది. ఇది నేను స్పూన్తో వేసినాను. స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా డ్రాక్ చేసినాను, అందుకని ఇలా లావులావుగా వచ్చింది. ఇది కూడా స్పూన్తోనే డ్రాక్ చేసినాను. ఇది ఫోర్క్తో చేసినాను. ఫస్ట్ రౌండ్ సర్కిల్ చేసుకొని తర్వాత ఫోర్క్తో డ్రాక్ చేసినాను. ఇది పీకాక్ డిజైను. స్ట్రోక్స్ ముందు చూపించినటివే, ఇవన్నీ స్పూన్తో చేసినాను. ఇది చేతితో డ్రాక్ చేసి కళ్ళు ముక్కు పెట్టాను. ఇది పీకాక్ డిజైనే. ఇది ఫింగర్తో డ్రాక్ చేసి పీకాక్ని డిజైన్ చేసినాను. ఇవన్నీ మీకు ఎప్పటికైనా చూసుకునేకి వస్తాయని ఇన్ని డిజైన్స్ వేసి పెట్టినాను. మీరు అన్నీ సేవ్ చేసుకోండి, షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.